ఎన్కేపాడులోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఏసీపీ దామోదర్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో మత్తు పదార్థాలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. అనేక మంది డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలు సేవించినా కలిగి ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. యాంటీ డ్రగ్ అనేది ఈ లాస్ట్ 5 ఇయర్స్లో డ్రగ్ అనేది ఈ గంజాయి అనేది ఎక్కువైపోయి స్టూడెంట్స్లో 10 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ వరకు కూడా ఈ డ్రగ్కి ఎడిక్ట్ అయిపోయి లైఫ్స్ కొలాప్స్ అయిపోయి కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎడ్యుకేషన్లో లేకుండా చదువుకోకుండా బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోయి దొంగతనాలు, అదేవిధంగా ఈ ఉమెన్ హరాస్మెంట్, ఉమెన్ టీజింగ్, అదే సెక్షువల్ హరాస్మెంట్స్లో, ఇంకా ఈ సైబర్ ఫ్రాడ్స్లో, ఇంకా అదర్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక యాంటీ డ్రగ్ అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అండ్ డీ అడిక్షన్ సెంటర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇలాంటి వాళ్ళని, గంజాయి సప్లై చేసే వాళ్ళని, గంజాయి పండించే వాళ్ళని, గంజాయిని వాడే వాళ్ళని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఎవరైతే సప్లై చేసే వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఆ సప్లైని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఆ ట్రాన్స్పోర్ట్ నుంచి మళ్ళీ కన్స్యూమర్స్ ఎవరైతే వాడతారో వాళ్ళందరి మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా దృఢంగా ఉంది. దాని మీద హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యాంటీ డ్రగ్ గురించి కాలేజెస్లో, స్కూల్స్లో, ఇంక్లూడింగ్ పేరెంట్స్ తోటి కలిపి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కొడుకు ఏం చేస్తున్నాడు, వాళ్ళ కూతురు ఏం చేస్తుంది, కాలేజీకి వెళ్తుందా లేదా అమ్మాయి అబ్బాయి ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపల్స్ కూడా, కాలేజీ లెక్చరర్స్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు చెట్ల కింద కూర్చోవడం, గ్రౌండ్లో కూర్చోవడం, క్యాంటీన్స్లో కూర్చోవడం, లేదా పాన్ డబ్బాల దగ్గరికి వెళ్ళటం, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఈ డిస్మినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది స్టూడెంట్స్ తెలుస్తుంది. ఎవరు గంజాయి తాగుతున్నారు, ఎవరు ఎలా తిరుగుతున్నారు, ఎవరు చెడు అలవాట్లు ఉన్నారు, ఎవరు ఫ్రాడ్ చేస్తున్నారు, ఎవరు చీట్ చేస్తున్నారు, ఎవరు మిస్టేక్ చేస్తున్నారు అనేది అమాంగ్ ది స్టూడెంట్స్ తెలుస్తుంది. ఎవరు బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నాడు, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా త్రూ ప్రిన్సిపల్ గారి ద్వారా కానీ, లేకపోతే మన పోలీస్ ద్వారా కానివ్వండి, లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ